పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్వాటర్స్ వల్ల తెలంగాణలోని భద్రాచలం ప్రాంతం తీవ్రమైన విపత్తును ఎదుర్కొనే అవకాశముందని బీఆర్ఎస్ నాయకుడు టి హరీష్ రావు హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన లేఖలో ఆయన ఈ విషయాన్ని వివరంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ గోదావరి నదిపై నిర్మాణంలో ఉన్న భారీ బహుళార్ధక ప్రాజెక్ట్. దీని రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండినప్పుడు ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టం పెరిగి వెనక్కి వెళ్లడాన్ని బ్యాక్వాటర్ ఎఫెక్ట్ అంటారు. ఈ ఎఫెక్ట్ వల్ల తెలంగాణలోని ఖమ్మం జిల్లా భద్రాచలం, దుమ్ముగూడెం, కునవరం వంటి ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతాయని నిపుణులు చెబుతున్నారు. 2022 వరదల సమయంలోనే ఈ బ్యాక్వాటర్ ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉందో చూశాం. పోలవరం కాఫర్ డ్యాం నిర్మాణం తర్వాత గోదావరి నదిలో నీటిమట్టం పెరగడంతో తెలంగాణలోని పలు గ్రామాలు, పంటలు, ఇళ్లు ముంపునకు గురయ్యాయి. ఆ సమయంలో భద్రాచలం ప్రాంతంలో వేలాది ఎకరాల వ్యవసాయ భూమి నష్టపోయింది. ఇప్పుడు ప్రాజెక్ట్ మరింత ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం ఆలయం ఈ సమస్యతో నేరుగా ముడిపడి ఉంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం గోదావరి ఒడ్డున ఉంది. బ్యాక్వాటర్స్ వల్ల ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన నిర్మాణాలు, భక్తులు వచ్చే మార్గాలు కూడా ప్రభావితమవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం మతపరమైన సమస్య కాకుండా సాంస్కృతికంగా కూడా పెద్ద నష్టం కలిగించే అవకాశముంది. భద్రాచలం ప్రాంతంలో ఉన్న బొగ్గు గనులు కూడా ఈ సమస్యతో నేరుగా ముడిపడి ఉన్నాయి. ఈ గనులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైనవి. బ్యాక్వాటర్స్ వల్ల ఈ గనులు ముంపునకు గురైతే ఉత్పత్తి నిలిచిపోవడం, పెద్ద ఆర్థిక నష్టం, ఉద్యోగాలు పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే కొన్ని గనులు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. పోలవరం పూర్తయిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని నిపుణులంటున్నారు. హెవీ వాటర్ ప్లాంట్ కూడా ఈ ప్రాంతంలో ఉంది. ఇది అణు ఇంధన ఉత్పత్తికి సంబంధించిన ముఖ్యమైన సదుపాయం. బ్యాక్వాటర్స్ వల్ల ఈ ప్లాంట్పై నీళ్లు చేరే అవకాశముంది. ఇది కేవలం ఆర్థిక నష్టం కాకుండా భద్రతా సమస్యలను కూడా సృష్టించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హరీష్ రావు తన లేఖలో ముఖ్యంగా 3 విషయాలను డిమాండ్ చేశారు. మొదటిది, భద్రాచలం మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు తగిన వరద రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించాలి. రెండవది, ప్రభావిత ప్రజలకు తగిన పరిహారం మరియు పునరావాసం. మూడవది, భద్రాచలంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలి. ఈ 3 డిమాండ్లు ఇప్పటికీ నెరవేరలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తోంది. సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ తన వాదనలు వినిపించింది. పోలవరం డ్యాం స్పిల్వే డిశ్చార్జ్ పెరగడం వల్ల బ్యాక్వాటర్ ప్రభావం ఎంత ఉంటుందో న్యూట్రల్ ఇన్స్టిట్యూట్ ద్వారా అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. కానీ ఇంతవరకు ఆ అధ్యయనం పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు అవసరమనేది నిజమే, కానీ దానివల్ల తెలంగాణకు కలిగే నష్టాన్ని కూడా సమానంగా పరిగణించాలి. ఇది 2 రాష్ట్రాల మధ్య నీటి వివాదంగా మారకుండా శాస్త్రీయంగా, న్యాయంగా పరిష్కరించాలి. లేకపోతే భవిష్యత్తులో పెద్ద సమస్యలు తలెత్తే అవకాశముంది. పోలవరం బ్యాక్వాటర్స్ వల్ల తెలంగాణలోని భద్రాచలం ఆలయం, బొగ్గు గనులు, హెవీ వాటర్ ప్లాంట్ వంటి ముఖ్యమైన ప్రదేశాలు తీవ్రమైన ముప్పును ఎదుర్కొనే అవకాశముంది. హరీష్ రావు హెచ్చరించినా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇంతవరకు తగిన చర్యలు తీసుకోలేదు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే తెలంగాణలోని వేలాది కుటుంబాలు, వ్యవసాయం, పరిశ్రమలు పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది.